Genesis chapter 1, verse 28. And God blessed them, and God said to them, be fruitful and multiply, and fill the earth and subdue it, and have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over every living thing that moves on the earth. దేవుడు ఏం చేశారంటే తెలుగులో చూద్దాము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది దేవుడు ఇలా అధికారం ఇచ్చారు మనకి. నదిని సృజించిన తర్వాత స్త్రీగాను పురుషునిగాను వాళ్ళని ఆశీర్వదించారు. దేవుడు ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకొనండి అని చెప్పారు. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని వారితో చెప్పారు. భూమి మీద ఆయన చేసినటువంటి సమస్త సృష్టి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చారే కానీ మానవుని మీద మానవునికి అధికారం ఇవ్వలేదు. ఇక్కడ కొన్నిటి మీద దేవుడు ఇచ్చారు, మానవుని మీద మానవునికి పెత్తనం చేయడానికి అధికారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు చేయనిది ఏది, మనం చెప్పనిది ఏది చేసినా అది పాపం అవుతుంది. కొంతమంది నవేడేస్ మరి ఫినాన్షియల్గా లో కండిషన్లో ఉన్న వాళ్ళని ఇంకా కొంతమందిని చూసి వాళ్ళు లోపరుచుకోవాలని వాళ్ళ మీద పెత్తనాలు చెలాయిస్తూ అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, అది తప్పు. దేవుడు చెప్పనిది ఏది మనం చేసినా కానీ అది పాపం అవుతుంది మనకి. అది గ్రహించుకొని దేవుడు నీ తోటి వారిని ప్రేమించండి అని చెప్పారు. నీ బాడీని ఎలా ప్రేమిస్తావో అదేవిధంగా నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారు. కానీ నీ పొరుగువారిని ద్వేషించమని దేవుడు చెప్పలేదు. కొంతమంది మానవులైన వారు పొరుగువారిని ద్వేషిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారం మనం ఎక్కడికి వెళ్తామో మనకు మనమే ఆలోచించుకోవాలి. స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? మనం చేసేటటువంటి క్రియలు, మనం మాట్లాడే పనులు మరి దేవుణ్ణి తోటివారిని కూడా మరి కష్టపెట్టేవిగా, నిష్ఠూర పెట్టేవిగా ఉన్నాయా? ఇలాంటి పనులు చేసే మనం స్వర్గానికి చేరుకోగలుగుతామా అని ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకొని మన ప్రవర్తన మనం సరిచేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి స్వర్గాన్ని ఇచ్చేవారిగా ఉంటారు.